అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వారు ఈ ప్రపంచంలోనే ఉండరేమో. ఈ రాష్ట్రము దేశము కాదు, ప్రపంచంలోనే అతన్ని మించి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉండరేమో అనిపిస్తాం. ఎందుకంటే మంచి అయితే తన ఖాతాలో, ఎక్కడో ఎవరో పథకాన్ని పొందినా కానీ నేనే ట్రైనింగ్ ఇచ్చానంటారు. లేదా ఎక్కడో ఎవరో ఉన్నత స్థాయికి వెళ్ళి ఇతర దేశాల్లో సీఈఓగా మారినా కానీ తనని ఎంకరేజ్ చేసింది నేనేనని చెప్తాను. అసలు ఐటీ నిర్మాత నేనేనంటాడు, ఐటీ ఇంట్రడ్యూసర్ తానే అంటాడు, సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అంటాడు. ఈ రకంగా బిడియం లేకుండా ఏదన్నా అనుకుంటారనేటటువంటి కనీస బిడియం అంటారు. అరే మనం మాట్లాడేది అబద్ధమని ఎదుటి వాళ్ళకి తెలిసే అనేటటువంటి బిడియం లేకుండా మాట్లాడటంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాతే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి కాలంలో ఒక్కటంటే ఒక్కటి ఆర్టీసీకి కొత్త బస్సును ఇవ్వలేదు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే ఈయనేం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం కోసమే చేసాడు, అభివృద్ధి అనేది శూన్యం, నేను అభివృద్ధి చిరునామాని, అభివృద్ధిని సంక్షేమాన్ని సంపదను సృష్టించి నేను జోడెడ్ల వల్లే పరిగెత్తిస్తాను అని చెప్పేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి ఆయన ఒక అబద్ధాన్ని చాలా చక్కగా చెప్పుకున్నాడు. ఏమిటంటే అబద్ధం, కొత్తగా అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఆర్టీసీకి బస్సులు ఇచ్చేసినట్లుగా ఆ జెండాలు ఊపుతా ఉన్నాడు. గతంలో కూడా ఈయనకు ఒక చరిత్ర ఉంది. ఈయనని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తల్లో లస్కర్ పాత్ర అనేవాడు. లస్కర్ అంటే కాలువల సూపర్వైజ్ చేసేవాళ్ళు లస్కర్. ఆ లస్కర్ ఏంటంటే వాళ్ళు ఆ గేట్లు ఎత్తుతా ఉంటారు, ఆ ఏరియాల్లో ఆ రైతులకి వినియోగపడే విధంగా ఒక లెవెల్ వరకు క్లస్టర్ ఎత్తుతా ఉంటారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి ప్రాజెక్టులకి గేట్లు ఎత్తేసి నేనే కట్టానని చెప్పుకునేటటువంటి పద్ధతిని అసెంబ్లీ సాక్షిగా ప్రజామోదయోగ్యంగా విమర్శించాడు. దానికి సరైనటువంటి సమాధానం చెప్పుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత చూసాం మనం పోలవరం ప్రాజెక్టు, అతనికి ఏ సంబంధం లేదు పోలవరం ప్రాజెక్టు. వాస్తవానికి 5,000 కోట్లకు పైచిలుకు రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టి స్వతంత్రించి, ఏది అనుమతుల సంగతి దేవుడెరుగు, అనుమతులు అవే వస్తాయి, మనం చేసుకుంటా పోతే మన హక్కులు ఎక్కడికి పోతాయని ధైర్యంతో ముందుకు సాగించి ప్రాజెక్టును పనులు ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. దానికి నామనాగేశ్వరరావు చేత పిల్లి వేయించి అడ్డంకులు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ని వారం సోమవారం అంటూ అబద్ధాలు చెప్పింది చంద్రబాబు నాయుడు. ఏ పని చేయకుండా ఏది డయాఫ్రామ్ వాళ్ళు కడతాడు చెడిపోయిందంటాడు, పూడికలు అంటాడు, పాడంటాడు, బీడంటాడు, పని ముందుకెళ్ళింది శూన్యం. కానీ మొత్తం నేనే కట్టాను 72% అని చెప్పేసి గూగుల్లో పోస్ట్ చేస్తాడు. అంటే అబద్ధాలకు పరాకాష్ట అంటానికి ఇది. ఒకసారి గూగుల్ చిత్రాలు కానీ చెక్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ మొత్తం పోలవరం ప్రాజెక్టును కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అనేది క్లియర్ గా అర్థమైంది. 48 గేట్లను పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ఇతని బాధ ఏంటంటే పోలవరం నత్తనడక నడుస్తుందనో, పోలవరం నిధులు రాలేదనో, ఆర్ఆర్ ప్యాకేజీ ప్రకారం కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదనో కాదు చంద్రబాబు నాయుడు గారి దిగులు. అతని బంధువు అయినటువంటి రామోజీరావు బంధువు అయినటువంటి లేదా ఇతని సామాజిక వర్గానికి చెందినటువంటి నవయుగ వాళ్ళ నుంచి కాంట్రాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పించారన్నదే ఇతని బాధ. అతని శ్వేతపత్ర విడుదలప్పుడు కూడా అదే మాట్లాడాడు. నవయుగ వాళ్ళని తప్పించారు. ఇదే బాధ, తన సొంత బాధ తప్ప
తన సామాజిక వర్గానికి చెందిన బాధ తప్ప, తన వాళ్ళకి చెందినటువంటి బాధ తప్ప, ప్రజల గురించి ఏనాడు చీకు చింత చంద్రబాబు నాయుడు గారికి ఉండదు అంటానికి ఇదొక ఉదాహరణ. అట్లాగే ఈ బస్సుల విషయంలో 1406 బస్సులండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విడుదలైనటువంటి బస్సులు. అదేవిధంగా 2023లో బస్సులకు టెండర్లు పిలిచి నిధులు కేటాయించి కొనుగోలు చేసినటువంటి బస్సులు మొదటి దశలో 1500 బస్సులు ఈ నెలలో రిలీజ్ అయ్యాయి. వాటికి జెండాలు ఊపుతా ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అంటంలో ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పండి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నిజంగా ఒక పెద్ద మనిషి. ఆయన వాడపల్లి దగ్గర బ్రిడ్జిని ఆవిష్కరిస్తూ ఇది గుంటూరు హైదరాబాద్ల మధ్య డిస్టెన్స్ తగ్గిస్తూ దాదాపు ఒక వయా నాగార్జున సాగర్ వెళ్లే పని లేకుండా వాడపల్లి బ్రిడ్జి మీదుగా వెళ్ళేటటువంటి సౌకర్యం వచ్చింది. 40-50 కిలోమీటర్ల దూరం తగ్గింది. ఆ బ్రిడ్జిని శంకుస్థాపన చేసిన వాళ్ళు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. నిస్సందేహంగా ప్రారంభోత్సవ సభలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు స్పష్టంగా ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టుని మనం పూర్తి చేయగలిగామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడులో ఉందా? ఈ బస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పేటటువంటి ధైర్యం ఉందా? గతంలో మచ్చుమర్రి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి ఐజక్ గారు ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇదంతా చేశారంటే ఐజక్ గారి మూతి దగ్గర నుంచి మైక్ లాక్కున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. అంటే మంచి అయితే తనది, క్రెడిట్ అయితే తనకే కావాలా. ఏదైనా వికటించి ఏదైనా బ్యాడ్ నేమ్ గాని వస్తే అది ఎదుటివాడి మీద తోసేసేయాల. ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆజన్మాంతం మారదు. ఆయన అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు తాజాగా మనం చూసాం, హామీలు ఇచ్చా, అప్పులు ఉన్నాయి, ఏం చేయమంటారు అంటే అప్పులు ఉన్నాయని 10 లక్షల అప్పులు ఉన్నాయని గవర్నర్ చేత చెప్పించావు. మరి మీరు 14 లక్షలు ఉన్నాయని మీరే ప్రచారం చేశారు కదా. మరి మీరు అపర మేధావి కదా, సంపద సృష్టిస్తామన్నారు కదా. మరి మీరు అప్పుడు తెలియవా లెక్కలు? హామీలు ఇచ్చా, ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడానికి ఇప్పుడు అంటే ఏమి చేయలేవు. గతం వాళ్ళు చేసినటువంటి పనులకి జెండాలు ఊపుతావు, పూర్తయినటువంటి ప్రాజెక్టులకి ప్రారంభోత్సవం చేస్తావు, అది నేనే చేశా అని చెప్పుకుంటావు. ఎందుకని ఎన్నాళ్ళండి ఈ నీచమైనటువంటి బ్రతుకు? చంద్రబాబు నాయుడు గారు, నీచమైన బ్రతుకు అనే పదాలు వాడకూడదు. కానీ మీరు కేవలం మీడియా ద్వారానే, మీడియా హైప్ ద్వారానే విజన్ ఏది? మీ విజన్ ఏది చెప్పండి? మీ విజన్ ఏది చెప్పండి? బడ్జెట్ లో ఖజానాలో కేవలం 100 కోట్లు మిగిలిచ్చి వెళ్ళటం విజనా? 100 కోట్లు మాత్రం మిగిలిచ్చి వెళ్ళటం విజనా? మిమ్మల్ని మించి పారిశ్రామిక ప్రగతి రేటుని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించలేదా? కరోనా లాంటి కష్టకాలం ఉన్నప్పటికీ కూడా. ఏంటి మీ విజను? వెండెట్టా పాలిటిక్స్ చేయటమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఎంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మీరు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏమన్నా శాంతించాయా? దేశ విదేశాల్లో చర్చ జరుగుతావు. ఇంకెక్కడి నుంచి వస్తాయి మీకు పెట్టుబడులు? అసలు ముద్దాయిలుగా ఎవరికి చెప్పాలి? మిమ్మల్ని చెప్పాలి, మేము చెప్పాలి. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. దాని మీద ఏమైనా దృష్టి సారించారా? దాని మీద ఏమన్నా వాస్తవం మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నారా?
ముస్లింస్కి ఏం చెప్పారు మీరు? భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటానే కానీ ముస్లిం ప్రయోజనాలను ఎప్పుడు కూడా దెబ్బతీయను, వాళ్ళ కోసమే, వాళ్ళ ప్రయోజనాల కోసమే కష్టపడి పనిచేస్తానని చెప్పేసి మాట ఇచ్చారా లేదా మీరు ఎన్నికల సమయంలో? మరి ఈ వక్ఫ్ బోర్డు మీద మీ వైఖరేంటి? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించినప్పటికీ కూడా మీరు వ్యతిరేకించలేదే? భారతీయ జనతా పార్టీ దొడ్డిదారిని తీసుకొస్తున్నటువంటి కనీసం ఆ పార్టీ భాగస్వామ్యాలు అయినటువంటి వాళ్ళతో కూడా చర్చలు లేకుండా, న్యూట్రల్ గా ఉండేటటువంటి పార్టీలతో కూడా చర్చలు లేకుండా ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని మీరు ఎలా మద్దతు ఇస్తారండి? అంటే ముస్లింస్ ని ఎన్నిసార్లు మీరు మోసం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? గతంలో ఏం చెప్పారు? ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో తప్పు చేశాను, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని జీవితంలో ఇక అలాంటి తప్పు చెయ్యను అని చెప్పేసి చెప్పారు. అలా 4 సార్లు చెప్పారు, 4 సార్లు మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. అధికారం పోయినప్పుడేమో భారతీయ జనతా పార్టీ రాక్షస పార్టీ లాగా మీకు కనపడింది. అధికారం మళ్ళీ కావాలి, అధికారం మీకు కావాలి అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ దేవుళ్ళ పార్టీ లాగా మీకు కనపడింది. ఎక్కడ రాజకీయం అండి ఇది? ఎంత ప్రజలు విసుక్కుంటున్నా కానీ ప్రజలు అసహించుకుంటారనేటటువంటి ఆలోచన మీకు కొంచెం కూడా లేకపోతే ఎలాగండి? ఇప్పటికైనా సరే ఆర్టీసీ బస్సులు మీరేదో ప్రవేశపెట్టారు, మీరేదో జెండా ఊపారు అని అంటే ప్రజలు నవ్వుకుంటారు తప్ప ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేయకండి చంద్రబాబు నాయుడు గారు. మీరు కష్టపడండి, మీరు సంపద సృష్టించడానికి సమయం పట్టింది, మేము కాదంటలా. కానీ మీరు ఏ విధంగా సంపద సృష్టిస్తున్నారో, కొత్తగా ఏ పరిశ్రమలు తీసుకొచ్చారో అవి చెప్పండి ముందు. నమస్తే.